అశ్వత్థామ నిజంగానే బ్రతికే ఉన్నాడా? ఈ ఫోటోలో చూడండి, అశ్వత్థామ క్యాప్చర్ అయినట్టు కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లోని బ్రహ్మంపూర్ అనే ఊరిలో ఒక శివాలయం ఉంది. అక్కడ ఉండే పూజారులు డే టైంలో పూజ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళేవారు. కానీ వాళ్ళు తిరిగి మార్నింగ్ చూసేసరికి శివలింగానికి పూలతో పూజ చేసి ఉండేవి. అండ్ ఈవెన్ టెంపుల్ బయట ఒకసారి 7 నుండి 8 అడుగులు ఉన్న ఒక వ్యక్తి తన తలకి గాయంతో టెంపుల్ పరిసరాల్లో ఉన్న వాళ్ళని తన గాయం తగ్గడానికి మందు, ఆయిల్ ఇలాంటివి అడిగేవారంట. ఇక ఆయనే అశ్వత్థామ, టెంపుల్లో పూజ చేసేది కూడా ఆయనే అని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఇదంతా నిజమేనా అని ఒక సైంటిస్ట్ ఆ టెంపుల్లో ఒక సీసీ కెమెరాని ఫిక్స్ చేశారు. అయితే నిజంగానే ఆ సీసీ కెమెరాలో ఒక వ్యక్తి నైట్ టైం టెంపుల్కి వెళ్తూ కనిపించాడు. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి ఆయనే. ఈ ఫోటోలో ఉన్న పర్సన్ని టెంపుల్ చుట్టూ ఉన్న వాళ్ళకి చూపించి అడిగితే వాళ్ళందరూ కూడా ఈయనే మా దగ్గరకు వచ్చి ఆయిల్ అడిగారు అని చెప్పారు. మరి నిజంగా అశ్వత్థామైన? స్టోరీ నెంబర్ 2. 1980లో గుజరాత్లోని ఒక చిన్న హోటల్లో జరిగింది ఇది. ఆ రోజు హోటల్కి ఒక 10 అడుగులున్న పర్సన్ వచ్చాడు. తన తలకి కూడా మొత్తం రక్తం కారుతూనే ఉంది. ఆయన హోటల్కి వచ్చి అక్కడ ఉన్న ఒక ఆమెను కాస్త అన్నం పెట్టమని అడిగితే ఆమె పెట్టింది. అలా ఆయన దాదాపు 100 మంది తినే ఫుడ్ ఒక్కడే తినేశాడు. దాంతో ఆమె ఆశ్చర్యంతో, నీవు ఎవరు అని అడిగితే, నేను అశ్వత్థామని, ఈ దైవ రహస్యాన్ని ఎవరికీ చెప్పకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. స్టోరీ నెంబర్ 3. ఇది కూడా మధ్యప్రదేశ్లోనే జరిగింది. మధ్యప్రదేశ్లోని ఒక డాక్టర్ దగ్గరకు ఒక పర్సన్ వచ్చాడు. తన తలకి ఒక గాయం ఉంది. అండ్ ఈ డాక్టర్ ఆయనకి ఎలా ట్రీట్ చేసినా సరే ఆ తలకున్న గాయం మాత్రం మానలేదు. ఎంత బ్లీడింగ్ ఆపుదామన్నా సరే బ్లడ్ వస్తూనే ఉంది. అప్పుడు ఆ డాక్టర్, ఎంతయ్యా నీ గాయం? అచ్చు అశ్వత్థామ గాయంలాగే ఉంది అని అంటాడు. ఎంత చేసినా బ్లీడింగ్ అవుతూనే ఉంది అని అంటారు. డాక్టర్ లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఆ మనిషి మాయమైపోయాడు. కేవలం ఈ స్టోరీసే కాదు, కొంతమంది నర్మదా నది ఒడ్డున అశ్వత్థామని చూసామని చెప్తారు. ఈ స్టోరీస్ అన్ని విన్న తర్వాత ఈ స్టోరీస్ అన్ని నిజమా ఫేక్ అన్న దానిపై మేము రీసెర్చ్ చేసాం. రీసెర్చ్లో భాగంగా కొన్ని వీడియోస్, కొన్ని ఇంకా గూగుల్లోని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియోని చేశాము. అశ్వత్థామ కోసం తెలియాలి అంటే ఆ శాపం వెనకాల ఏం జరిగిందో తెలియాలి. అంటే కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని విషయాలు తెలియాలి. ముందుగా అది చెప్పుకుందాం. మనకి మొత్తం 7 చిరంజీవులు, అందులో చావులేని వాళ్ళు. ఇలా 7 చిరంజీవులు ఉంటే అందులో ఒకడే అశ్వత్థామ. ఇక్కడ మిగతా వాళ్ళకి ఈయనకి తేడా ఏంటంటే, మిగతా వాళ్ళు ఏదో ఒక వరం వల్ల లేదా వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల చిరంజీవులు అయ్యారు. కానీ అశ్వత్థామ మాత్రం శ్రీకృష్ణుడు పెట్టిన శాపం వల్ల చిరంజీవిగా మిగిలిపోయాడు. అర్జునుడికి పోటీగా వాళ్ళు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు. లైక్ గురుద్రోణ, భీష్మ పితామహ అండ్ కొంచెం తక్కువైన కర్ణుడు. అయితే ఇక్కడ అశ్వత్థామ తక్కువేమీ కాదు. అర్జునుడికి పోటీగా వెళ్ళే సత్తా ఉన్న వాళ్ళు అశ్వత్థామ ఒకరు. అశ్వత్థామ చాలా గొప్ప వీరుడు, కానీ అధర్మం వైపు ఉండడం వల్ల ఒక నెగిటివ్ పర్సన్లా మిగిలిపోయాడు. చాప్టర్ 1. అశ్వత్థామ జననం. ద్రోణాచార్య చాలా పేదవాడు. ఆయనకున్న దాంట్లో సరిపెట్టుకునే ఒక గొప్ప వ్యక్తి. ద్రోణాచార్యునికి పిల్లలు కావాలని ఒక కోరిక పుట్టింది. అందువల్ల శివునికి తపస్సు చేసి తనకు ఒక కుమారుడు కావాలని శివుడి దగ్గర వరం పొందాడు. ఉత్తరప్రదేశ్లోని తాపకేశ్వర ఆలయంలో ద్రోణాచార్యుడికి త్రిపికి అశ్వత్థామ జన్మించాడు. అశ్వత్థామ శివుని అంశతో పుట్టడం వల్ల తను పుట్టినప్పుడే తన నుదిటిన ఒక మణితో జన్మించాడు. ఆ మణి వల్ల అశ్వత్థామని ఏ జంతువు చంపలేదు, ఎప్పటికీ ఆకలి వేయదు. మనం ముందుగా చెప్పుకున్నట్టే ద్రోణాచార్యులు బాగా పేదవాడు. ఆయన ఉన్నదాంతో తృప్తి చెందే ఒక గొప్ప వ్యక్తి. ఎప్పటికీ ఆయనకి ఏ అత్యాశ ఉండేది కాదు. అలా ఒక చిన్న కుటీరంలో 3 నివసించేవారు. అలా అయితే ద్రోణాచార్యుడు విద్య నేర్చుకునే సమయంలో తనకు ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఆయనే ద్రుపద మహారాజు. ఆయనే పాంచాలి రాజ్యం యొక్క రాజు అండ్ ద్రౌపది తండ్రి కూడా. అయితే ఇప్పుడు ద్రోణాచార్యుడు తను ఉన్న పేదరికం వల్ల తన స్నేహితుడైన ద్రుపదుని దగ్గరికి వెళ్ళి తన కొడుకుకి పాల కోసం కొన్ని ఆవులను దానంగా ఇవ్వమని అడుగుతారు. కానీ ద్రుపదుడు మాత్రం ద్రోణాచార్యుని అవమానించి ఒక్క ఆవును కూడా తనకి ఇవ్వడు. ఇక అప్పటి నుంచి తన స్నేహితుడు కాస్త శత్రువులుగా మారుతారు. అప్పుడు ఆ గొడవ జరిగే సమయంలో కృపాచార్యుడు కూడా అక్కడే ఉంటాడు. ద్రోణాచార్యుని చూసిన కృపాచార్యుడు తన అస్థిరాపురానికి రమ్మని అడుగుతారు. అక్కడ పాండవులకి, కౌరవులకి విద్య నేర్పించమని కోరుతాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా గురుద్రోణుడు హస్తినాపురం బయలుదేరుతాడు. ఇక అప్పటి నుంచి కౌరవులకి, పాండవులకి తన కుమారుడైన అశ్వత్థామకు కూడా విద్య నేర్పడం మొదలు పెడతాడు.
మన టీవీ సీరియల్స్లో, మూవీస్లో గురుద్రోణుడికి అర్జునుడు అంటే ప్రియ శిష్యుల్లా చూపిస్తారు. కానీ అది నిజం కాదు. ద్రోణుడికి అశ్వత్థామ యొక్క ప్రియ శిష్యుడు. ఎవరూ లేని సమయంలో ద్రోణాచార్యుడు అశ్వత్థామకి శిక్షణ ఇచ్చేవాడు. అది గమనించిన అర్జునుడు నాకు కూడా ఇలాంటి విద్య కావాలని అడగడం వల్ల ద్రోణుడు పొంగిపోయి అర్జునుడికి కూడా విద్య నేర్పించడం మొదలు పెడతాడు. అర్జునుడు చాలా ఫాస్ట్ లర్నర్ అండ్ చాలా ఏకాగ్రతతో ఉండేవాడు. అయితే తన పట్టుదలను చూసిన ద్రోణుడికి అర్జునుడు అంటే చాలా ఇష్టం పెరిగింది. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న అశ్వత్థామకి అర్జునుడు అంటే చాలా ఈర్ష్య పెరిగిపోయింది. అప్పటి నుంచి అశ్వత్థామ అర్జునుడిపై చాలా కోపం పెంచుకున్నాడు. కేవలం ఈ కారణం వల్లే అశ్వత్థామ అర్జునుడికి ఆపోజిట్గా ఉండేవాడు. వీళ్ళ శిక్షణ పూర్తయిన తర్వాత త్రిపడిని ఓదించమని ద్రోణాచార్య శిష్యులను అడుగుతారు. ముందు కౌరవులు పోతారు కానీ వాళ్ళ వల్ల కాదు. నెక్స్ట్ పాండవులు వెళ్ళి త్రిపదుని ఓడించి సగం రాజ్యాన్ని తీసుకొని వచ్చి ద్రోణాచార్యునికి ఇస్తారు. అప్పుడు ద్రోణాచార్యుడు ఆ రాజ్యానికి రాజుగా అశ్వత్థామను చేస్తాడు. చాప్టర్ 2 కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. ఆ రోజుకి 12 రోజులు పూర్తయింది. యుద్ధం పోటాపోటీగా జరిగింది. దుర్యోధనుడు వచ్చి ద్రోణాచార్యునితో చాలా అవమానంగా మాట్లాడుతాడు. మీరు కావాలనే పాండవులను చంపట్లేదు, మీకు పాండవులంటే చాలా పక్షపాతం అని అంటారు. దానితో ద్రోణుడు దుర్యోధనుడికి ఒక మాట ఇస్తాడు. 14వ రోజు పూర్తయ్యేసరికి నేనే ధర్మరాజును చంపేస్తాను, లేదా నేనే చచ్చిపోతాను అని చెప్తాడు. అనుకున్నట్టుగానే ద్రోణాచార్యుడిని భీకర యుద్ధం మొదలుపెట్టి కనబడిన వాళ్ళందరినీ చంపుకుంటూ పాండవుల వైపు వస్తాడు. ద్రోణాచార్యుడు భీకర యుద్ధం చేసి పాండవుల వైపు ఉన్న ద్రుపదుడిని, విరాటుడిని చంపేస్తారు. అప్పుడు ద్రుపదుని కుమారుడైన దుష్టభ్యూన ద్రోణాచార్యుడిని నేనే చంపుతానని మాట ఇస్తాడు. అయితే ద్రోణాచార్యుడితో మన పని అయిపోతుందని పాండవులు అనుకుంటారు. కానీ ద్రోణాచార్యుని చంపాలి అంటే తన్ని వీక్ చేసి, అంటే మానసికంగా దెబ్బ కొట్టి చంపేయాలి. దానికోసం ఒక ప్లాన్ వేస్తారు. ఆయన పాండవుల వైపు అందరినీ చంపుతున్నటప్పుడే దూరం నుంచి భీష్ముడు అశ్వత్థామని చంపేశానని గట్టిగా అరుస్తాడు. ముందు ద్రోణుడు విషయం నమ్మడు, కానీ లోపలేదో భయం ఉంటుంది. ధర్మరాజు అయితే అబద్ధం చెప్పడనుకొని వెంకటనే ధర్మరాజు వైపు చూసి అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు కూడా అశ్వత్థామ చనిపోయాడని చెప్తాడు. అంటే గట్టిగా అశ్వత్థామ హతగా అని, మెల్లగా కుంజరహ అని అంటాడు. ఇక్కడ కుంజరహ అంటే ఏనుగు. భీముడు చంపేసేది అశ్వత్థామ అనే పేరు గల ఏనుగుని. కానీ నిజంగానే అశ్వత్థామ చనిపోయాడని ద్రోణాచార్యుడు కుప్పకూలి ఏడుస్తూనే ఉంటాడు. అలా మానసికంగా వీక్ అయిన తర్వాత ద్రుపదుని కుమారుడైన దృష్టయుమ్ని చూసి ద్రోణాచార్యుని నరికేస్తాడు. ద్రోణాచార్యుని చంపేశారనే కోపంతో అశ్వత్థామ రగిలిపోతూ ఉండేవాడు. వెంటనే ఆయన దగ్గర ఉన్న నారాయణి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. యుద్ధం చేసిన అందరినీ చంపేయగల శక్తి ఆ అస్త్రానికి ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడు ఆ వస్త్రం ఓన్లీ యుద్ధం చేసే వాళ్ళని చంపేస్తుంది అని అందరినీ ఆయుధాలు కింద పెట్టమని చెప్తాడు. దాంతో అస్త్రం ఎవరిని ఏమీ చేయకుండానే వెళ్ళిపోతుంది. అలా యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కౌరవుల వైపు ఉన్న వీరులు లైక్ కర్ణులు, భీష్ముడు వీళ్ళందరూ చనిపోతూనే ఉంటారు. అప్పుడు దుర్యోధనుడికి అర్థమవుతుంది కౌరవులు ఓడిపోతున్నారు అని. ఇంకా ఏం చేయాలో తెలియక సంధి కుదుర్చుకునే సరే అది వర్కౌట్ అవ్వక దుర్యోధనుడు పారిపోయి ఒక చెరువు దగ్గర దాక్కుంటాడు. పాండవులు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడిని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా చెరువు దగ్గర నుండి దుర్యోధనుడిని బయటకు తీసుకొస్తాడు. వెంటనే భీముడు దుర్యోధనుడితో యుద్ధం మొదలు పెడతాడు. గదా యుద్ధం మొదలు పెడతాడు. కానీ దుర్యోధనుడిని ఎంత కొట్టినా సరే ఆయనకి ఏమీ అవ్వదు. కారణం తన తండ్రి గాంధారి ఇచ్చిన వరం వల్ల తన బాడీ అంతా వజ్రంలా మారిపోతుంది. కానీ దుర్యోధనుడికి తొడల దగ్గర మాత్రం వజ్రంగా మారదు. ఇక వెంటనే శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని తొడలపైన కొట్టు అని సలహా ఇస్తాడు. ఇక్కడ భీముడు తన గదతో దుర్యోధనుడిని తొడలపై కొట్టి దుర్యోధనుడిని కుప్పకూలేటట్టు చేస్తాడు. ఆయన తొడల నుండి రక్తం కారుతూనే ఉంటుంది. తన చివరి ప్రాణాలు ఉన్నప్పుడు దుర్యోధనుడిని వదిలేసి పాండవులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికి వస్తాడు. నేను ఎలా అయినా పాండవుల్ని ఈ రాత్రే చంపేసి నీ దగ్గరికి వస్తాను మిత్రమా, నీవు రేపటి వరకు ప్రాణాలతో ఉండు అని చెప్తాడు. ఇది విన్న దుర్యోధనుడు పొంగిపోతాడు. అక్కడే ఉన్న కృపాచార్యులు అశ్వత్థామతో అలా రాత్రులు యుద్ధం చేయడం తప్పు అని చెప్తాడు. అప్పుడు అశ్వత్థామ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. కాకులు డే టైం గుడ్లగోబని అటాక్ చేస్తాయి, కానీ గుడ్లగోబలు మాత్రం నైట్ టైం కాకులపైన అటాక్ చేస్తాయి కదా. నేచరే మనకి యుద్ధం ఎలా చేయాలో చెప్తుంది కదా. ఆ రోజు పాండవులు గుడారాల్లోకి చేరి ఆయనతో పాటు కృపాచార్యులు కృతవర్మ కూడా ఉంటారు. అయితే ఇలా జరుగుతుందని కృష్ణుడు ముందుగానే కట్టి పాండవులను ఆ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో పడుకోమని చెప్తాడు. అశ్వత్థామ తన ఖడ్గంతో పాండవులు గుడారాల్లో ఉన్న సైనికులందరినీ చంపేస్తాడు.
పడుకున్న వారిని ఒక్కొక్కరిని లేపి మరీ చంపేస్తాడు. అలా ద్రుపదుని కుమారుడైన దుష్టజ్ఞుని దగ్గరికి వెళ్ళి అతనిపై దాడి చేస్తే ఇలా పిరికివాడిలా పడుకున్నప్పుడు వచ్చి చంపేయడం కాదు, నాకు కూడా ఖడ్గాన్ని ఇవ్వమని అడుగుతాడు. కానీ అశ్వత్థామ మాత్రం అతనికి ఖడ్గాన్ని ఇవ్వడు. అలా ఆయుధం లేకుండానే దుష్టజ్ఞుని చంపేస్తాడు. ఇలా ఇక్కడ అశ్వత్థామని భయపడి అలా చేయలేదు. ఎవరినైతే ఖడ్గం లేకుండా చంపేస్తారో ఆ చనిపోయిన వాళ్ళు నరకానికి వెళ్తారు. అలా తన తండ్రిని చంపిన దుర్సజ్ఞునికి కూడా నరకానికి వెళ్ళాలని అలా చంపేస్తాడు. ఆ తర్వాత ఒక కుటీరంలో ఉప పాండవులు పడుకొని ఉంటారు. అంటే పాండవుల కుమారులు. అశ్వత్థామ వాళ్ళని పాండవులు అనుకొని వెళ్ళి వాళ్ళని పడుకున్నప్పుడే ఘోరంగా చంపేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ రక్తాన్ని తీసుకెళ్ళి దుర్యోధనుడికి చూపిస్తాడు. దుర్యోధనుడు ఆనందానికి హద్దులే ఉండవు. ఇక్కడ దుర్యోధనుడు చాలా ఆనందంతో చిరునవ్వుతో చనిపోతాడు. అలా అశ్వత్థామ అందరినీ చంపేశాడు. కానీ తన లోపల కూడా ఎక్కడో ఒక భయం ఉంది. అందుకే వెళ్ళి వ్యాస మహర్షి దగ్గర దాక్కుంటాడు. ఉప పాండవులందరినీ చంపేశానని పాండవులు అశ్వత్థామని వెతుక్కుంటూ వెళ్తారు. అలా వాళ్ళు కూడా వ్యాసుని దగ్గరికి వస్తారు. అశ్వత్థామని చూస్తుంటే పాండవులకి కోపం ఆగట్లేదు. అశ్వత్థామ పాండవులపైకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అండ్ దానికి విరుద్ధంగా అర్జునుడు బ్రహ్మశీర్ష అస్త్రాన్ని ఉపయోగిస్తాడు. ఒకవేళ ఈ రెండు ఢీక్కుంటే ప్రపంచం మొత్తం అంతమవుతుందని వ్యాసుడు చెప్పడంతో అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి మాత్రం బ్రహ్మాస్త్రాన్ని ఎలా తీసుకోవాలో వెనక్కి తెలియదు. దాంతో వ్యాసుడు అస్త్రాన్ని ఏదో ఒక జంతువు పైన ప్రయోగలా చెయ్యు అని చెప్తే అశ్వత్థామ మాత్రం పాండవులు అందరినీ చంపేయాలని కోపంతో ఆ అస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులోని పెరుగుతున్న పరీక్షిత్తుపై ప్రయోగిస్తాడు. దాంతో గర్భంలోనే ఆ బిడ్డ చనిపోతాడు. ఇప్పటి వరకు కామ్గా ఉన్న కృష్ణుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు అశ్వత్థామకి కృష్ణుడు శాపం ఇస్తాడు. నీవు చేసిన ఈ కర్మల వల్ల ఒక ఒళ్ళంతా చీము కారుతూ నీకు ఏ కష్టం వచ్చినా సరే నీకు చావు రాదు, నువ్వు ఇలానే ఉంటావు అని శపిస్తాడు. అలా శపించి అశ్వత్థామ తలపై ఉన్న ఆ మణిని తీసుకుంటాడు. అయితే ఈ శాపం ఏంటో స్పష్టంగా చెప్తాను వినండి. బికాజ్ నీకు ఒక ప్రూఫ్ చెప్తాను అన్నాను కదా. కృష్ణుడు ఇలా శాపం పెడతాడు. 3000 సంవత్సరాల్లో ఈ భూమిపైన నువ్వు ఈ గాయాలతోనే ఉంటావు. ఎవరూ లేని అరణ్యంలో ఒంటరిగా తిరుగుతూ ఉంటావు. నీకు ఎవరూ తోడుండరు. అండ్ నువ్వు ఎవరితోని మాట్లాడాలనుకున్నా సరే అది వీలు కాదు. నీ ఒళ్ళంతా దుర్వాసనతో వ్యాధులతో రక్తం బయటకు వస్తూనే ఉంటుంది. ఇలా శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపిస్తాడు. ఈ శాపమే మహాభారతంలో రాసి ఉంది. ఈ శాపం ప్రకారంగానే మనం చూస్తుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్టోరీస్ అన్నీ నిజమా కాదా అండ్ మనుషుల్లోకి రావడం కుదరదు అని శాపంలో ఉంది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడని లేదా మనుషులకు కనిపించాడు అనేది హోటల్కి వెళ్ళారు అనేది ఇవన్నీ ఒక కల్పితాలు మాత్రమే. థర్డ్ స్టోరీలో మధ్యప్రదేశ్లోని శివలింగం దగ్గరికి వచ్చి రాత్రి పూజ చేసి వచ్చి వెళ్ళడం ఇది కూడా కట్టుకథనే. ఎందుకంటే అశ్వత్థామ నిజంగా పూజ చేయాలి అనుకుంటే హిమాలయాల్లోని ఎన్నో పవిత్ర లింగాలు ఉన్నాయి. కానీ ఆ హిమాలయ సన్నిధులన్నీ వదిలేసి మధ్యప్రదేశ్ ఎందుకు వస్తాడు? సో ఇది కూడా ఒక కట్టుకథే. అండ్ ఇవి చూపించిన ఫొటోస్ అన్నీ అవి కూడా ఎవరో క్రియేట్ చేసింది. ఇంకా లాస్ట్ది ఏంటంటే అశ్వత్థామకు 3000 సంవత్సరాలు మాత్రమే శాపం ఉన్నట్టు కృష్ణుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడు మహాభారత యుద్ధం గడిచి 5000 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పటికీ ఆ శాపం ఫలిస్తుందా? స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్.